సత్యక్క బర్త్డే ఉంది కాబట్టి సత్యక్క గిఫ్ట్ కూడా తీసుకున్నా. ఎవరన్నా చిన్న పిల్లలకి గిఫ్ట్ ఇస్తారు, నువ్వేంటి మీ సత్యక్క గిఫ్ట్ ఇస్తున్నావు? అట్లుంటది మనతోని. ఫైటింగ్ లో వదలదాన్ని కాంపిటీషన్ ఉంది కదా. స్నేహం అంటే ఊపిరి కదరా, ప్రేమను పంచే గుణమే కదరా, దేవుని గుడిలో మీ దుంపల్లో మీరెక్కడ తయారయ్యారా బాబు? पार्टी तो कभी से शुरू हुई है, पर भाई मेरी तो एंट्री नहीं हुई है. आज तो पार्टी जब तक फटे नाच पिजामा. మరి ఎలా భయపడతావు? నన్వి ఎక్కడికి వెళ్తున్నావు? సత్యక్క బర్త్డే ఎందుకు? సత్యక్క బర్త్డే ఉంది కాబట్టి మనం ఎందుకు వస్తున్నావు? నేను ఆడుకుంటా. ఎవరితో? పెద్ద మూవీతో ఆడుకుంటా. ఎవరితో? మా సత్యక్కే నాకు మమ్మీ. మరి నేనెవరు? నువ్వు కూడా, నువ్వు మంచి మమ్మీ, సత్యక్క కూడా మంచి మమ్మీ. ఓహో, ఇప్పుడు ఇలా వచ్చావా? ఏంటది దీంతో? దీంట్లో నా వాచ్ ఉంది. ఎవరికి? మమ్మీకి గిఫ్టా? గిఫ్ట్గా ఇస్తున్నా. ఎవరు కొన్నారు అది? అదా మా పెద్ద మమ్మీ, మా చిన్న మమ్మీ వెళ్ళి ఇద్దరు కొన్నారు. చిన్న మమ్మీ ఏం రాలేదు. ఏంటి మీరు చిన్న మమ్మీ పెద్ద మమ్మీ అనుకుంటున్నా? ఏదైనా నేను కొన్న గిఫ్ట్ అది, నువ్వు ఇస్తావా? చల్లదా? సత్యక్క గిఫ్ట్ కూడా తీసుకున్నా. అవునా? బర్త్డే కదా. ఎవరన్నా చిన్న పిల్లలకి గిఫ్ట్ ఇస్తారు, నువ్వేంటి మీ సత్యక్క గిఫ్ట్ ఇస్తున్నావు? అట్లుంటది మనతోని. ఓ షేట్, పారిపోయింది దానిది. ఎవరు గెలుస్తారో ఈ ఫైటింగ్ లో? నీ రియాక్షన్ చూడాలనుకుంటున్నా నేను. హలో, హాయ్ చెప్పు. అదన్నది తెచ్చింది ఎవరు? ఏ రోజన్నా నాకు ఇచ్చావా దాన్ని నువ్వు గిఫ్ట్? ये बड़ी अच्छी बात कही आप. ఇది ఎవరు సెలెక్ట్ చేశారు? నువ్వు సెలెక్ట్ చేసావా? హలో, అంత లేదు. బాగుందా? ఇది మరీ ఘోరం రా, అట్లీస్ట్ నాకు చెప్పాలి. థ్యాంక్ యూ అక్క. నాది బేబీ సైజ్ అక్క, దాన్ని వాచ్ సైజ్ నాది. అవునా? నిజమా? ఇదిగో ఈ అక్క నువ్వు వాడుకోండి. ఈ అక్క హై చెప్పండి. ఇద్దరు ఫ్రెండ్స్ పేరెంట్ అడుగు. ఈ పేరెంట్ నీ పేరు చెప్పు. ఇప్పుడు వదలదాన్ని కాంపిటీషన్ ఉంది కదా. స్నేహం అంటే ఊపిరి కదరా, ప్రేమను పంచే గుణమే కదరా, దేవుని గుడిలో. ఇట్లా పెట్టు, ఇట్లా ఓపెన్ చేయి, ఇలా ఓపెన్ చేయి. అవుట్. యాక్చువల్లీ నువ్వు మధ్యలో పెట్టావు అనుకో, నేను ఒక డెమో చూస్తాను చూడు. అదొకటా?
హలో అబ్బా ఎంత తొందర రియాక్ట్. मस्त शेड्स ఉన్నారా నీలా అబ్బా కమల్ హాసన్ గుడ్ మార్నింగ్ మెహబూబ్. గుడ్ మార్నింగ్ మెహబూబ్. ఇదే పనే ఇంకా తాగుడు ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇదే ఎవరు ఫోన్ చూసి మాట్లాడు. ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. నీకు అదే పనా? ఎప్పుడు డైట్ చేసి సన్నగా అవడం, లావచ్చుగా చెప్పు. మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. ఒకసారి ఎవరు చిన్నపిల్లలు కూడా నువ్వా? చాలా తక్కువ అంచనా వేసుకుంటున్నట్టు అన్నారు కదా. దీంతో పెట్టండి. సెకండ్ వన్ మేమే నేను ఇది కోసి నీకే పెట్టు. అందరు ముందు బరువు పోయిందిగా. కాదు పడుతుంది ఏం చిన్నదే. ఇప్పుడు నీ బర్త్డేకి అంత కేక్ పెట్టాలి. అంత కేక్ పెట్టాలి. పెట్టాలి పెట్టాలి. స్నేహమంటే ఊపిరి కదరా, ప్రేమను పంచే గుణమే కదరా, దేవుని గుడిలో. అరే నీ దాంట్లో తీస్తావా? నేను ఒక స్టోరీ పెడతా. నా ఫోన్ మెమరీ ఫుల్ అయిపోయింది. వీడియోనా? ఫోటోలో ఉంది రెడీగా. పూని కక్కుతుల నా కమండలో. Celebrate, celebrate is what you do. Happy birthday, happy birthday is what you do. కానీ చెప్పావా నువ్వు హ్యాపీ బర్త్డే? చెప్పావా? నాకు ఏదో లెటర్ రాస్తుంది. ఎవరు పిలిచారా? ఐ లవ్ యూ మిమ్మీ శ్రీ సత్య బిటిఎస్. ఎస్ సత్య బర్త్డే ఉంది కదా, సో ఒక రిసార్ట్లో చేస్తున్నారనమాట. యాక్చువల్లీ ఈరోజు నేను కూడా వెళ్ళాలి షూటింగ్. నేను ఒక్కదాన్నే మిస్ అయిపోయాను. దాన్ని నాట్ ఫీలింగ్ వెల్. యాక్చువల్గా 3-4 డేస్ నుంచి బాగాలేదు దానికి ఫీవర్, కానీ ఎందుకో తెలీదు చిన్న చిన్న ర్యాష్ లాగా అయింది. మళ్ళీ దాన్ని హాస్పిటల్లో చూపించి ఇక ఇప్పుడు అక్కడ ఫుడ్ అవన్నీ ఉంటే అవన్నీ తీసుకొని వెళ్తున్నాం అనమాట ఆన్ ద వే. ఫ్రెండ్స్ వెళ్ళాక కలుద్దాం. బాయ్. ఏ హ్యాపీ బర్త్డే బేబీ డాల్. ఏ ఎవరు నన్ను రమ్మని ఫుడ్ తీసుకెళ్దాం. గీత ఏం చేస్తున్నావు గీతు? నేను తీస్తాను కానీ వేయండి రా బాబు. పార్టీకి ఎవరైనా ఇలా వస్తారా పుష్ప? ఎవరిది కొట్టేసావు? నిన్న దాని మీద కొట్టేసావు. మీరు ఏమైనా గిఫ్ట్ తెచ్చారా? అదే అనుకున్నా. అదే నాకు అర్థమైంది. నేను ఇస్తున్న గిఫ్ట్ గోల్డ్ ఆల్మోస్ట్ ఒక 2 lakhs. కానీ నేను ఫ్రెండ్షిప్ గురించి 2 lakhs బడ్జెట్ కూడా ఆలోచించకుండా మంచి బ్రాస్లెట్ చేతికి పెడతాను. కొంచెం కూడా సిగ్గులేదారా? వేరే వాళ్ళు తెచ్చి నీ కొట్టేస్తావు. మీరు మాత్రమే ఒకటండి, మీరు కాదు ఒకటి. पार्टी तो कभी से शुरू हुई है, पर भाई
मेरी तो एंट्री नहीं हुई है। ఆ కాళ్ళతో అదే నన్ను చేసే పని. ఎక్కడికి వెళ్ళా నువ్వు? దాన్ని చెప్పు దాన్ని ఎలా భయపెడతావు? అమ్మని ఎలా భయపెడతావు? కళ్ళు చూపించు. కళ్ళు దాన్ని ఇంకోసారి. హలో మిస్టర్ సంతోష్ పవన్, ఏం చేస్తున్నావు నువ్వు? గుడ్ మార్నింగ్ గాయ్స్. ఏ గుడ్ మార్నింగ్ రా. వేర్ ఈజ్ యువర్ అనదర్ హాఫ్? వేర్ రే? ఈ ప్లేస్కి వచ్చాక అందరికి అదే అనిపిస్తుంది, అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా. ఇగో నా ఫోన్ ఇగో నా ఫోన్. ధనుష్ ఇట్రా అమ్మా, ఇటు తిరిగి ఒకసారి, ఇటు తిరుగు నాన్న. ఫామ్ హౌస్ చేతిలో ఏముంది? నేను అడిగాను నిన్ను, ప్లేట్స్ ఉన్నాయా, గరిటెలు ఉన్నాయా? నేను కేక్ ఎవరికి కావాలి? కేక్ అదే చెప్పా, మరి కేకులు కట్ చేపించే ఫ్రెండ్షిప్ కాదు, ఎక్కడున్నా కేక్ క్రియేట్ చేసి కట్ చేపించే ఫ్రెండ్షిప్. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. పదండి, పొద్దునగా ప్యాక్ చేసింది ఆవిడ. ఎట్లుంటే ఫుడ్ మధ్యాహ్నం నడు. హాయ్ బ్రో. సభ్య సమాజం అడిగిపోతుంది. మీ దుంపల్లో మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఎవరే నీ మమ్మీ? ఏంటంటే నెక్స్ట్ ఓవర్ ఎవరు వేస్తారు అనేది అక్షరం అయిపోయింది. ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ మమ్మీ ఎవరే? సెకండా నేను? అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. సెకండ్ అంటే హలో, నేనంట సెకండ్. ఏమంట? ఎంతరా నాన్న? ఎంత? టైం కాదురా నాన్న, ఎంత అని. ఎవరెవరు ఉన్నాము? మామీ రోజులు నిన్ను నేను ఆదర్శంగా తీసుకున్నా. ఎంత డైట్ చేస్తావు, ఎంత నిగ్రహంగా ఉంటావు, ఏమనుకున్నా. కానీ ఏం జరుగుతుంది? కాప్స్ అన్నారు, తిన్నన్నారు. ఎలాగెలాగా అవసరం లేదు. ఇప్పుడే పంపిస్తా నేను. ముందే చెప్తున్నా, నా బర్త్డే ఆయన తినట్లేదు. ఆయన పేరు అడ్డం పెట్టుకొని మొత్తం ఏమేమి తింటున్నాడు? అమ్మా, చికెన్, మటన్. నిన్న ఆదర్శంగా తీసుకుందా. ఈ రోజు డిలేట్ పెట్టరా? నో, ఇదే పంపిస్తాను నేను. అందరికి పంపిస్తాను ఇది. నేను అప్పుడే అన్నా ఈ విధంగా జరుగుతుంది. సార్లు నేను తినిపిస్తాను బతికిలాడు, అందరికి తినిపిస్తుంటే మేము తిన్నాడు. హలో, విన్నావా? 3-4 సార్లు బతులాడిందంట తినిపిస్తాను అని. ఎందుకు తినలేదు నువ్వు? హలో, తినిపిస్తా. ఆమె తెచ్చిన దాంట్లో నాన్ వెజ్ లేదు, ఓన్లీ రైస్ పెడుతుంది. అడగాలప్పుడు మీరు అడగాలప్పుడు మీరు ఆయన అంతేలేండి. నేను కూడా అప్పటికి ప్లేట్ పట్టుకొని తిరుగుతున్నా. తిన్నాడా? ఎవరికి తినిపిస్తున్నావు? దాన్ని తినిపిస్తున్నావు. అదే సరిపోతుంటాయి. అట్లా కాదు. అరే అట్లా కాదురా. దానికి తినిపిస్తున్నా టైం అంతా అయిపోతుంది. ఫస్ట్ థింగ్ దాని కోసం, వాళ్ళ అడ్డ కోసం చేస్తా కదా. 40 days left.
బాడీ చూపించాలా ఎక్కడ ఉన్నాయా 5 minutes తర్వాత అన్ని సెకండ్స్ అంటే చాలా పెద్ద విషయం. ఎట్లరా మీరు ఇంత లో ఐక్యూ అయితే రారా మీతోటి? ఎవరు చేతి తిన్నాను, నా చేత నేనే తింటాను. ఆ పెట్టిరు ఇప్పుడే నోట్ల పెద్ద ముద్ద. అంటే బలవంతంగా పెట్టుకున్నాడు, ఇదేంత నిజం కాదు. స్కోప్ లేదు, అంతే, తప్పదు. ఒకసారి సరెండర్ అయిపోయిన తర్వాత అంతేగా. అంతేగా అది పరిస్థితి. బాడీలో గూస్ బంప్స్, షివర్స్, నాకే తెలియదు ఒకలా అదే కదా. ఎందుకు వచ్చారు మీరు? నేను చెప్తా చూడు, నెక్స్ట్ బాల్ వికెట్ పడితే పడకపోతే నా చూసి చెప్పడం కాదు, చూడకుండా చెప్పు. అసలు దీనికి ఏం జరుగుతుందో తెలీదు, అయినా నువ్వు సత్యకి సపోర్ట్ చేస్తావే. సత్య ఏమంటది రైటా? బేసిక్లీ నా లైఫ్ లో ఇంత సపోర్ట్ నాకు ఎవరు చేస్తుంటే బేసిక్లీ నేను చేస్తా కూడా బేసిక్లీ సపోర్ట్ చేసే వాళ్ళు నాకు కావాలి. దాని ఒక్కతే ఉంది. పిచ్చి అంటారా దాన్ని? పిచ్చి అంటారు, పిచ్చి. గెలుస్తున్నాం. ఏంట్రా మళ్ళీ వైడ్ అంట, మళ్ళీ వైడా? ఎవర్రా మీరంతా? ప్రెజర్ మొత్తం దీనిలోనే కనబడుతుంది, అక్కడేమో ప్రెజర్ మొత్తం ఈ పిల్లలోనే కనిపిస్తుంది. అయ్యా సామి. మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తున్నావు నువ్వు ఇక్కడ? ఆయన ఇండియా గెలవాలంతే. మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తున్నావు నువ్వు? 2 balls లో 2 సిక్స్లు కొడతానే గెలుస్తుంది. అంత కష్టం. ఓ షిట్. ఏం చెప్పావు? క్షుద్ర పూజలు చేస్తున్నావు నువ్వు? మంచిది. ఈవిడి క్షుద్ర పూజలు చేస్తుంది. అయ్యా నిదానమే పాప. కానీ టెన్షన్ పడుతుంది, అయిపోతుంది, ఏమైతుందని. క్రికెట్ మ్యాచ్. గెలిపిస్తున్నావు దగ్గర క్రికెట్ మ్యాచ్. గీతు, సత్య, ధనుష్, విక్కీ, ప్రియా, పవన్, నేను అందరం. సో ఇండియా గెలిచింది. అసలు సూపర్ ఆనందం. సో ఆ హ్యాపీనెస్లో సత్య బర్త్డే 2 ఇలా చాలా సింపుల్గా చేసుకుంది ఇయర్ సత్య బర్త్డే. ఆనంద బాష్పాలా ఏది చూపియండి. రావట్లేదేంటి కన్నీళ్ళు? బయట పడిపోతే బాధపడు. కష్టాలు ఎవరికి వస్తాయి? మనుషులకే వస్తాయి. బాధపడు. థ్యాంక్ యూ గైస్, లాట్స్ ఆఫ్ లవ్. ఇది ఈరోజు ఇవాళ ఇట్లు మీ అంజలి పవన్. సో ఇక నుంచి రెగ్యులర్గా వ్లాగ్స్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.